ఒకవైపున అమెరికా సిద్ధపడుతోంది, మరొకవైపు ఇరాన్ సిద్ధపడుతోంది. అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు హోర్ముజ్ జలసంధి దగ్గరలోకి చేరుకుంటే, మరొకవైపున ఇరాన్, రష్యా, చైనాలతో కలిపి యుద్ధ విన్యాసాలు చేస్తున్నటువంటి వేళ రాబోయే 72 గంటలు అత్యంత కీలకమైనటువంటిది. ఇరాన్ 72 గంటల్లో ఏం నిర్ణయం తీసుకుంది? ఇరాన్ ఫస్ట్ అటాక్కి సిద్ధంగా ఉందా లేదా? కేవలం యుద్ధ విన్యాసాలు చేసి భయపెడుతుంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి చెప్పింది ఇరాన్ మా జోలికి రావద్దని. అట్లాగే అమెరికాతో చర్చలు జరుపుతుంది. అమెరికానేమో మీ దగ్గర ఉన్నటువంటి యురేనియం శుద్ధి చేసిందంత వెనక్కి ఇచ్చేసేయాల్సిందే అంటోంది. రెండో వైపున వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున స్ట్రైక్స్ చేస్తానంటోంది. ఇట్లాంటి సందర్భంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. యుద్ధ వాతావరణం ఇరు దేశాలు కలిపి సృష్టిస్తున్నాయి. ర్యాపిడ్, ఎక్స్టెన్సివ్, డెసిసివ్ స్టెప్స్ తీసుకుంటామంటూ ఇరాన్ చేస్తున్నటువంటి ప్రకటన భయాందోళనలకు గురి చేస్తోంది. అదే సందర్భంలో అమెరికా రెడీ అవ్వడం కూడా మరొక ఆందోళన కలిగిస్తోంది.